హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఇప్పుడు నేను మీకు చెప్పబోతుంది ఒక సినిమా స్టోరీలా అనిపించే రియల్ క్రైమ్ కథ. ఎంత దారుణం అంటే సొంత బంధువులే తన తోటి బంధువుని ఘోరాతి ఘోరంగా మర్డర్ చేశాడు. తను ఒక రిపోర్టర్, సొంతగా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని దాంట్లో రిపోర్టింగ్ చేస్తూ తన జీవనోపాధి సాగించేటువంటి వ్యక్తి. తన పేరు ముఖేష్ చంద్రాకర్. ఇతను ఛత్తీస్గఢ్‌కి చెందినటువంటి రిపోర్టర్. తను అనేకమైన వీడియోలు చేస్తూ ఉండేవాడు. ట్రైబల్ జీవితాలకు సంబంధించి, అదేవిధంగా మోటివేషనల్ వీడియోస్ చేస్తూ ఉండేవాడు. అదేవిధంగా అన్యాయాలు జరిగితే దాన్ని కూడా నిక్కచ్చిగా ప్రశ్నించేటటువంటి తత్వం కలిగిన వ్యక్తి ముఖేష్ చంద్రాకర్. అయితే ఈ ముఖేష్ చంద్రాకర్ రీసెంట్‌గా ఒక రోడ్డు విషయంలో 120 కోట్ల కుంభకోణం జరిగింది. దాన్ని అసలు రోడ్డు వేయకుండానే 120 కోట్లు తినేశారు. అది కూడా వేసినా కూడా చాలా నాసిరకమైన రోడ్డు వేశారంటూ రిపోర్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ కూడా స్టార్ట్ అయిన పక్షంలో ముఖేష్ చంద్రాకర్ కనిపించకుండా వెళ్ళిపోవడం జరిగింది. ఎక్కడ ఏంటి అని చాలా విధాల ఆరా తీసిన తర్వాత అర్థమైంది ఏంటంటే, ముఖేష్ చంద్రాకర్‌ని సురేష్ చంద్రాకర్ తన దూరపు బంధువైనటువంటి కాంట్రాక్టర్‌గా రోడ్లు వేసినటువంటి సురేష్ చంద్రాకర్ అత్యంత దారుణంగా చంపేసి సెప్టిక్ ట్యాంక్‌లో ఏసినట్టుగా తెలిసింది. ఆ తర్వాత సెప్టిక్ ట్యాంక్ నుంచి ఆ మృతదేహాన్ని తీశారు. ఎప్పుడైతే ఇలా సొంత బంధువుని చంపేశాడో అప్పటినుంచి సురేష్ చంద్రాకర్ కనిపించకుండా పారిపోయాడు. ఎక్కడికి పారిపోయాడు అనేది ఎవడికి తెలీదు. అయితే పోలీసులకు పెద్ద ఛాలెంజ్ అయింది ఇతన్ని పట్టుకోవటం. దగ్గర దగ్గర 200కి పైగా సీసీ కెమెరాలని చెక్ చేయడం జరిగింది. 300కి పైగా సెల్ ఫోన్స్‌ని ట్రాక్ చేయడం జరిగింది. అంతేకాదు తన సొంత భార్యను కూడా అరెస్ట్ చేసిన తర్వాత అర్థమైంది ఏంటంటే, తను హైదరాబాద్‌లో తన డ్రైవర్ వాళ్ళ ఇంట్లో తలదాచుకొని ఉన్నాడనేసి అర్థమైంది. అసల ఎందుకు ఇంత ఘోరాతి ఘోరంగా చంపవలసి వచ్చిందనే దానికి రీజన్ లేనప్పటికీ హైదరాబాద్ పోలీసులు సురేష్ చంద్ర గారిని పట్టుకోవడం జరిగింది. సో తన పైన ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అయితే ఏదైతే ముఖేష్ చంద్రాకర్ బాడీ ఉందో దాన్ని పోస్ట్ మార్టం అటాప్సీ రిపోర్ట్స్ కోసం పంపించినప్పుడు డాక్టర్ల సైతం కంగు తినేటటువంటి నిజాలు బయటకు వచ్చినాయి. ముఖేష్ తలపైన 15కు పైగా గాయాలు కనిపించాయి. 15కు పైగా గాయాలు తల మీద కొట్టి 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 చంపేశారనమాట. అంతేకాదు తన లివరు 4 ముక్కలుగా కట్ అయిపోయింది. దాంతో పాటు రిబ్స్ ఒక 6 రిబ్స్ బోన్స్ ఇరిగిపోయాయంట. దాంతో పాటు తన గుండెను బ్రతికుండగానే బయటికి లాగేశారని రిపోర్ట్స్ చెప్తూ ఉన్నాయి. ఇవి నేను చెప్పటం కాదు, అక్కడ డాక్టర్లు చెప్తూ ఉన్నారు. ఇంత ఘోరమైన హత్య మేము ఇప్పటివరకు చూడలేదు. మా 12 సంవత్సరాల జీవితంలో ఇటువంటి దారుణమైనటువంటి హత్య మేము చూడలేదు. ఎంత కసి పెంచుకుంటేనో ఇంత క్రూరంగా చంపుతారు అంటూ డాక్టర్ల సైతం నివ్వెరపోయేటటువంటి హత్య ఇది. అయితే ఇతను ఎవరైతే సో కాల్డ్ కాంట్రాక్టర్‌గా చెప్పుకొని ప్రజల డబ్బుతో 120 కోట్లు నొక్కేసి కాంట్రాక్టర్‌గా ఎదిగారో, ఆయన అకౌంట్స్ అన్నీ సీజ్ చేసినప్పటికీ తనకు ఉన్నటువంటి సర్టిఫికేట్ ఏంటో మీకు చెప్తే గుండె పగిలిపోతుంది. అసలు ఆశ్చర్యపోతారు మీరు. ఎందుకంటే ఈయన ఛత్తీస్‌గఢ్ బస్తర్‌లో ఒక హ్యూమన్ రైట్ కమిషనర్‌కి సంబంధించినటువంటి ఇన్‌చార్జ్. అంటే హ్యూమన్ రైట్స్‌కి సంబంధించినటువంటి ఇన్‌చార్జ్‌గా ఉన్నాడు బస్తర్‌లో. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌లో. అంత హ్యూమన్ రైట్స్‌లో ఉండి కూడా ఇటువంటి దారుణమైన మారణకాండకు ఆయన తెర తీయటం, సొంత బంధువునే నిర్దాక్షిణ్యంగా నిర్మోహమాటంగా ముఖమంతా పగలగొట్టేసి, లివర్‌ని కట్ చేసి గుండెని తీసేయటం, ఇవన్నీ చూసినట్లయితే చాలా 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 బాధాకరం అనిపిస్తూ ఉంది. అంతేకాదు ముఖేష్ హత్య ఎలా జరిగిందంటూ ఒక ఆర్టికల్ రాశారు చూడండి. భోజనానికి పిలిచి అన్నం తింటున్న టైంలో తనతో గొడవకి దిగి అలా ముఖేష్ చంద్రాకర్ పైన దాడి చేసి, కొట్టేసి, చంపేసి ఆ సెప్టిక్ ట్యాంక్‌లో వేయటం అనేది జరిగిందంట. సో ఓవరాల్‌గా నిజాలు మాట్లాడుతున్న నిర్భయంగా ఉన్నటువంటి ఒక జర్నలిస్ట్‌ని ఇలా నిర్దాక్షిణ్యంగా చంపేయటం అనేది చాలా చాలా బాధాకరమైన విషయం.
తను ప్రజలకి మంచి చేయాలని ఎళ్తే చివరికి సొంత వారే తనని కడతేర్చారు. సమాజంలో మంచి చెడుల మధ్య జరుగుతున్న యుద్ధం కన్నా కూడా అవినీతి పరులకి, మంచి వ్యక్తులకు జరుగుతున్న యుద్ధమే చాలా భయంకరంగా ఉంది. అందులో సొంత వాళ్ళైతే కూడా ఆలోచించకుండా చంపేయటం అనేది చాలా దారుణమైనటువంటి విషయం. ఇలా ముఖేష్ చంద్రాకర్ మృతదేహం ఘోరంగా ఘోరమైన స్థితిలో దొరకటం, అది సొంత వ్యక్తులే చేయటం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇది ఒక జర్నలిస్ట్‌కి జరిగినటువంటి అన్యాయం. ఇటువంటి అన్యాయాలు ఎన్నో జరుగుతూ ఉండొచ్చు. కానీ ఇంత దారుణంగా ఒక వ్యక్తిని సెప్టిక్ ట్యాంక్‌లో పడేసి, బ్లాస్టింగ్ చేసి మరీ దాన్ని మూసేసినటువంటి ఘటన కేవలం ఛత్తీస్‌గఢ్‌లోని ఇలా జరిగింది. సో, ఇటువంటి విషయాల్ని దారుణంగా, నిష్పక్షపాతంగా, నిర్దయగా ఖండిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్.